అన్నాము స్తోత్రం కలుగాక. ఒక పాడుకొని ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. అది కొద్ది నిమిషాలైనా దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైంది. హల్లెలూయా. హల్లెలూయా. అది సంవత్సరంలో జరుగుతుండగా నూతన పరచము నీ కార్యాలు. ఆయన కార్యాలతో గంభీరమైనది. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచును నీ కార్యములు. సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచును నీ కార్యములు. నూతన పరచును నీ కార్యములు. దేవా యెహోవా ప్రేమ గల రాజా, గోపించుకునే వాత్సల్యముతో దర్శించుము మమ్ము. కాపాడుము నీ కృపలో. గోపించుకునే వాత్సల్యముతో దర్శించుము మమ్ము. కాపాడుము నీ కృపలో. సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచును నీ కార్యములు. గతకాలమంతా దేవుడు మనలందరినీ కాచి కాపాడి ఆదరించాడు. అందుకని ఆయనకు స్తోత్రం చెల్లించే ప్రజలమై ఉన్నాము. గతకాలమంతా మమ్ములను కాచితివి నీ రెక్కల నీడలో. గతకాలమంతా మమ్ములను కాచితివి నీ రెక్కల నీడలో. నూతన సంవత్సర దయా కిరీటం నాకు దయచేసితివి. నూతన సంవత్సర దయా కిరీటం నాకు దయచేసితివి. నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన జీవమున సగి కాపాడు మమ్మును భవిష్యత్ కాలములో. నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన జీవమున సగి కాపాడు మమ్మును భవిష్యత్ కాలములో. దేవా యెహోవా ప్రేమ గల రాజా, గోపించుకునే వాత్సల్యముతో దర్శించుము మమ్ము. కాపాడుము నీ కృపలో. గోపించుకునే వాత్సల్యముతో దర్శించుము మమ్ము. కాపాడుము నీ కృపలో. సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచుము నీ కార్యములు. నూతన పరచుము నీ కార్యములు. రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను మాకిచ్చి. రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను మాకిచ్చి. పాత మనసును తీసేసి నూతన మనసును దయచేసి. పాత మన
చేసి నూతన మనసును దయచేసి నూతన మార్గములో నడుపుతును చేర్చుము మమ్మును సియోను పురముకు నూతన మార్గములో నడుపుతును చేర్చుము మమ్మును సియోను పురముకు దేవా యెహోవా ప్రేమ గల రాజా వాత్సల్యముతో దర్శించుము మమ్ము కాపాడుము నీ కృపలో శోభించుతులే వాత్సల్యముతో దర్శించుము మమ్ము కాపాడుము నీ కృపలో ఉండగా నూతన పరచుము నీ కార్యములు నూతన పరచుము నీ కార్యములు బాధకరమైన వలలోనా చేపలు చీక్కుపడినట్లుగా వేగగాని గురిలోనా పికలు పట్టబడినట్లుగా బాధకరమైన వలలోనా చేపలు చీక్కుపడినట్లుగా వేగగాని గురిలోనా పికలు పట్టబడినట్లుగా అశుభకాలములో నశించడి ఆపల రక్షించుమా అశుభకాలములో నశించడి ఆపల రక్షించుమా నీ దయతో కాపాడుమా నీ కృపలో నడిపించుమా నీ దయతో కాపాడుమా నీ కృపలో నడిపించుమా దేవా యెహోవా ప్రేమ గల రాజా కోపించుతులే వాత్సల్యముతో దర్శించుము మమ్ము కాపాడుము నీ కృపలో కోపించుతులే వాత్సల్యముతో దర్శించుము మమ్ము కాపాడుము నీ కృపలో సంవత్సరములు జరుగుతుండగా నూతన పరచుము నీ కార్యములు నూతన పరచుము నీ కార్యములు నూతన పరచుము నీ కార్యములు. హల్లెలూయా. గట్టి చెప్పాలి అందరూ. గట్టి చెప్పమంటే చెప్పేది గట్టిగా హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగాక. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము హబక్కూకు 3వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. హబక్కూకు 3వ అధ్యాయం ఎంతసేపా ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాన్ని నూతన పరచు. సంవత్సరములు జరుగుతుండగా
ఏం చేయాలి? దానిని తెలియజేయు. ఆ, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభువా యెహోవా సర్వాధికారి సర్వశక్తి గల దేవానికి స్తోత్రమయ్యా అని చెప్పి దేవుని మహింపరచు బదులమై ఉన్నాము. ఎందుకంటే దేవుడు గత సంవత్సరాంతా కూడా నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కాచి కాపాడా లేదా? చెప్పండి. కాపాడాడు. అందరినీ ఈ దినమున ఇక్కడ మనం సజీవులుగా ఉన్నాము అంటే ఆయన మహా కృప, ఆయన మహా ప్రేమ. అందుకని ఆయన ప్రేమ కలిగిన వాడు కనుకనే నీవు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని రకాలుగా బూతులు తిట్టినా ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక నిన్ను ఇంకా సజీవుడుగా కాచి కాపాడాడు. అందును బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించ బదులమయ్యున్నాము. ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించు ఒకసారి. నీ జీవితంలో దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు ఇప్పటికి? నాకైతే దేవుడు ప్రేమించి మరి 10 సంవత్సరాల కింద చనిపోవాల్సిన నన్ను ఇప్పటి వరకు 72 సంవత్సరాలు నాకు దేవుడు దయచేశాడు. అలాగే ఇక్కడ చేరిన మనకు అందరికి కూడా ఒక్కొక్కరికి వారి జీవితంలో ఎన్ని కిరీటాలు దయచేశాడు ఆయన. అన్నీ కూడా దేవుడిచ్చిన ప్రేమ, దేవుని కృప, దేవుని ఆధారాల చొప్పున మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే యాకోబు అన్నమన్నే దేవుడు కాపాడా? మనందరిని కాపాడలేదా? చెప్పాలి. అందరినీ కాచి కాపాడి ఆదరించి రక్షించి ఇంతవరకు చక్కగా పోషించాడు గనుకనే మనం ఇక్కడ ఈ దినమున కూర్చొని ఉన్నాము. అందుకని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అక్కడ వాక్యం రాసింది కదా, 136వ కీర్తన మొదటి చరణం, 136 మొదటి చరణం చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. His grace is always. ఆయన కృప ఎల్ల వేళలో మనకు తోడుగా ఉంటుంది. కనుకనే మనము ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించ బదులమై ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. ఎంతగా ప్రేమించాడు ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ ఆస్తిపాతులన్నిటి కూడా కాచి కాపాడు ఆదరిస్తున్నాడు. అందుకని ఆయనకు మనము ఎల్ల వేళలా కృతజ్ఞత స్తుతులు చెల్లించ బదులమై ఉన్నాము. ఇక్కడ తెలియజేస్తున్న వాక్యము, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారంగా ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది నీకు తోడుగా. ఒక మాట చెబుతున్నా, దేవుని కృప లేకపోతే ఈ లోకంలో ఏ మానవుడు కూడా జీవించలేడు. అందుకని ఈ పాటలో రాసా, ఏమని? బాధకరమైన వలలో చేపలు చిక్కుపడుతున్నాయి, సైతానుగాడు ఎన్ని విధాలుగా మనుషుల్ని పీడిస్తున్నాడు. వాడి పనే అది మనుషుల జీవితాలతో ఆడుకుంటూ వారి జీవితాలను నాశనం చేయటమే వాడి పని ఉంది. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన ప్రతి వ్యక్తిని, వారు ఎవరైనా సరే, ఎంతమంది వారు వద్దనుకున్నా దేవుడు తన కృప చొప్పున కాచి కాపాడుతున్నాడు. ఈ లోకంలో సుమారుగా 800 కోట్ల మంది ప్రజానికం ఈ భూమండలం మీద నివసిస్తున్నారు. కానీ అందరినీ కూడా వారు ఎవరైనా సరే, ఏ జాతి వారైనా, ఏ కులవారైనా, ఏ దేశం వారైనా, ఏ మతం వారైనా అందరినీ ఆయన కాపాడుతున్నాడు. కారణం
అందరూ కూడా ఆయన బిడ్డలే. అందరూ కూడా ఆయన తల్లి గర్భంలో ఆయన రూపిస్తే పుట్టిన వారే. ఏ ఒక్కరు కూడా ఆయనకు అనిలు కాదు. అందరినీ ఆయన ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించే దేవుడు, ప్రేమ స్వరూపి కనుకనే ఆయన నిన్ను కాపాడుతున్నాడని చెప్పి ప్రభు ప్రేమలో మనసు చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎవరైనా సరే ఇప్పుడైనా దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే నీవెంతో ధన్యుడివి, ధన్యురాలివి. నీ హృదయాన్ని బాగు చేసుకోవాలి. అందుకని ఏం చేయటానికి వచ్చంట, రాతి గుండె నీలో నుంచి తీసివేసి నీకు మాంసపు గుండె దయచేస్తే ఆ దేవుణ్ణి నీవు మహింపరచకుండా ఉండలేవు. ఆయన నీ వైపు తన దృష్టి మళ్ళించి చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు. అందుకని ఆయనపై నీ కన్ను దృష్టి ఎల్లవేళలా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి సమయంలో నీలో ఎలాంటి గుండె ఉందో ఆలోచించుకో. నూతన దయగిటని దయచేసి ఆయన నిన్ను ప్రేమించి, ఎక్కడ 65 కీర్తన 11 చరణాలు రాస్తుంది కదా, ఏమని, సంవత్సరం అనే దయగిడ్డాన్ని దేవుడు నీకు దయచేశాడు. ఈ 2025వ సంవత్సరము దేవుడు నీకు ఇచ్చాడంటే ఆయన ఉచితమైన ప్రేమ చేత, కృప చేత నీకు ఇచ్చాడు. నువ్వెన్నిసార్లు ఆయన దూషించినా, ద్వేషించినా, ఎన్నిసార్లు ఆయన్ని వద్దనుకున్నా సరే ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకని ఆయనకు ప్రేమ కలిగిన దేవుడు, అలాంటి ప్రేమ కలిగిన దేవుడిని ఇక్కడ నిన్ను పిలుస్తూ అంటున్నాడు, నా కుమారి, నా కుమార్తె, నా కుమారుడు, నా ఎదుకు రా, నిన్ను నేను రక్షిస్తా, నీ జీవితాన్ని మార్చివేస్తా, నీలో ఉన్న చెడు తలంపులు, చెడు ఆలోచనలు తీసివేసి నీకు ఒక నూతన జీవితాన్ని దయచేస్తా అని దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడైనా నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావా? ఆయన అంటున్నాడు, నీ జీవితాన్ని నూతన పరుస్తా. ఎలాగంట? నూతన పరుస్తాడు అంటున్నాడు. నీలో ఉన్న రాతి గుండె తీసివేస్తాడు, మాంసపు గుండె దయచేస్తాడు. అంతేకాదండి, నిన్ను నూతన వ్యక్తిగా మార్చివేస్తాడు. నీలో ఎలాంటి లోకానుసారమైన మనస్సు లేకుండా ఆయన నిన్ను కాపాడి రక్షిస్తాడు. అందుకనే ఆయనకు నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్ధుడు అయి ఉన్నావు, లేక బద్ధురాలు అయి ఉన్నావు. నా ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఈ హబక్కు కూడా అంటున్నాడు, ఏమని, దేవా, సంవత్సరాలు ఎన్నో గతించిపోతున్నాయి. సంవత్సరం ఏమిటి? సంవత్సరం గతించిపోతుంది. పోయిన సంవత్సరం 2024 సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం అని చెప్పి అనుకున్నాం. కానీ 2వ సంవత్సరం మరలా తిరిగి గతించిపోయింది. నూతన సంవత్సరం కావాల్సింది. నీ జీవితము నూతన పరచబడాలి, నీ హృదయము నూతన పరచబడాలి, నీ బ్రతుకు నూతన పరచబడాలి, నీ జీవితం నూతన పరచబడాలి. నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన జీవాన్ని నీవు పొందుకోవాలి. అలాగ పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ నీలో నివసిస్తుంది, దేవుని ఆత్మ నీలోకి వస్తుంది. నీ జీవితాన్ని మార్చివేస్తాడు ఆయన. నీ తలంపులను, నీ ఆలోచనలు మార్చివేసి నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తే అంతకంటే గొప్ప
ధన్యత ఏముంటుందండి? ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా, ఒకడు లోకమంతా సంపాదించుకొని చెప్పాలి తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఎన్ని సంపాదించుకున్నా ఈ లోకాన్ని ఒక దినంలో వెళ్ళిపోవాల్సిందే. కానీ నా దేవుడు అక్కడ నీ కొరకు నా కొరకు మంచి ఉన్నతమైన పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. అది శాశ్వతమైన రాజ్యము. ఈ లోకంలో ఎవరు శాశ్వతంగా జీవించలేరు. ఒక దినమున ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. వారు ఎంత గొప్పవారైనా, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయినా సరే, మరి ఎవరైనా సరే ఒక దినమున ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నీ పాప జీవితాన్ని మార్చివేసుకోవాలి, నీ హృదయాన్ని మార్చివేసుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి. అలా కాకుండా నా ఇష్టం, నేను త్రాగుతా, తింటా, నా ఇష్టానుసారంగా జీవించు. కానీ ఒక దినమున నీవు దేవుని దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. ఆ వెళ్ళినప్పుడు ఏ జీవితంతో వెళ్తావో అక్కడ నీకు తీర్పు తీరుస్తాడు దేవుడు. అందుకని ప్రభు ప్రేమలో మనం చేస్తున్న ఎన్ని సంవత్సరాలు గతించినా సరే మన జీవితం మారకపోయినట్లయితే, మన హృదయాలు మారకపోయినట్లయితే, మన ఆలోచనలు మారకపోయినట్లయితే, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించినా కూడా అదంతా వ్యర్థము, సమస్తము వ్యర్థమే. అందుకని ప్రభు ప్రేమలో మనం చేస్తున్న ఈ రాత్రి సమయంలో ఈ కుటుంబానికే కాదండి, మనలో ప్రతి ఒక్కరికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకొని దేవునితో సహవాసం కలిగి జీవిస్తే నువ్వు ఎంత పాపమైనా సరే ఆయన నిన్ను రక్షిస్తాడు, నీ హృదయాన్ని నూతన పరుస్తాడు, నూతన జీవితం దయచేస్తాడు, నూతన కుటుంబాన్నిగా సిద్ధపరుస్తాడు. నీ కుటుంబం అంతా కూడా ఎల్లప్పుడూ సంతోషం సమాధానంగా ఉంటుంది. అప్పుడు నీ హృదయం నుంచి జీవధారలు బయలుదేరతాయి. ఏమంట? జీవజలము ప్రవహిస్తుంది. అందుకని దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుతున్నది, నా బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వస్తాయి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనే నాకు కాపరి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనే మనకు కాపరిగా ఉంటే, దేవుడే నీకు కాపరిగా ఉండి నడిపిస్తే నీ గిన్నె నిండి పొర్లుతుంది. అలాగే పొర్లింది ఒక దినమున ఈ గిన్నె, ఇప్పుడు ప్రకటిస్తున్న ఈ గిన్నె ఒక దినమున లోకానుసారంగా జీవించిందే. కానీ దేవుని యొక్క వాక్యము, ఇప్పుడు ఈ పాటలన్నీ కూడా పాడుతున్న పాటలన్నీ కూడా ఈ గిన్నెల నుంచి వచ్చినాయే. ఏ గిన్నె? ఈ హృదయం అనే గిన్నెల నుంచి వచ్చినాయే. నూతన దయాకీటాన్ని దేవుడు నీకు దయచేస్తే ఆ దయాకీటాన్ని దేనికి వాడుతున్నావు నువ్వు ఈ దినాన? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ కాదు, రేపు దేవుని రాజ్యంలో ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ దేర్ ఈజ్ జడ్జిమెంట్. అక్కడ ఉంది జడ్జిమెంట్, ఇక్కడ కాదు. ఈ లోకంలో ఎన్నో కోర్టులు ఉన్నాయి, కానీ అసలు కోర్టు ప్రతి వానికి అక్కడ ఉంది. ఆ దేవుని ఎదుట తీర్పులో నిలబడినప్పుడు నువ్వేమి జవాబు చేస్తావు? చెబుతావు ఆయనకి.
వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? చెప్పగలుగుతావా? ఏమిటి నీ ఆన్సరు? ఆ దినమున ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఈ దినమునే ఇక్కడ ఉండగానే నీ జీవితం మార్చబడకపోతే ఎన్ని సంవత్సరాలు నీకు ఇస్తున్నా, ఇప్పటికైనా సాధిస్తున్నా, ఈ నూతన సంవత్సరాన్ని నీ కొరకై ఇస్తున్నా, ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకోకపోతే, ఒకవేళ అంటాడు కదా ధనవంతుడు, ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటే దేవుడు అంటాడంట, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా, నీవు సంపాదించిందంతా ఎవరికి ఇస్తావు? ఎవరికి నీవు ఇచ్చేది? ప్రభు ప్రేమలో మనసు చేస్తున్నా. అలాగనే అందుకని మనకు ఎన్నో దయాకిరీటాలు దేవుడు దయచేస్తున్నాడు. ఎందుకనంటే ఇంకనైనా నా కుమారుడు నా కుమార్తె రక్షించబడతారు, వారి జీవితాలను మార్చుకుంటారు, వారి బ్రతుకులు మార్చుకుంటారు అని చెప్పి ఆయన దీర్ఘ శాంతము వహిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దీర్ఘ శాంతము వహిస్తున్నాడు. ఇప్పుడైనా రక్షించబడతారని. అందుకని ఆయన రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోవుట దేవునికి ఎంత మాత్రము ఇష్టము లేదు. అందుకని ఆయన ప్రేమను ఆధారం చేసుకొని నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన ఇక్కడైతే క్షమిస్తాడు, కానీ చూసి చూడనట్టుకుంటున్నాడు, కానీ రేపు దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ నీ వెళ్ళటానికి కూడా అర్హత లేదు. ఈ లోకంలో పాపానుసారంగా జీవిస్తే ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హుడు కాడు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఈ కుటుంబానికే కాదు మేలు చేసింది, దేవుడు కూడా నిన్ను నన్ను అందరినీ కాచి కాపాడుతూ ఉండేవన్నాడు. ఈ దినం వరకు కూడా ఇప్పుడైనా మన జీవితాలను మార్చుకోమని చెబుతున్నాడు. అందుకని నూతన సంవత్సర దయకిరీటం మాకు దయచేశావు. ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నాయి, గతించిపోతున్నాయి, మనము రక్షణ పొందకై ఉన్నాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రతి వారు రక్షించబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అందుకే దేవుడు మనల్ని ఈ లోకంలో సృష్టించాడండి. దేవుడు ఊరకు సృష్టించలేదు. ఈ లోకంలో ప్రతి బిడ్డ కూడా రక్షించబడాలని, అందరూ కూడా దేవుని తెలుసుకోవాలని, దేవుని బిడ్డలుగా జీవించాలని, వారి బ్రతుకులు మార్చుకొని దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని ఈ లోకంలో ప్రతి మనిషిని దేవుడు తన తల్లి గర్భాల్లో రూపించాడు. అలా రూపించబడిన వారిని ఇక్కడ చేయడం మనమందరం కానివ్వండి. చెప్పే కదా, 800 కోట్ల మంది ప్రజానీకం ఈ భూమండలం మీద నివసిస్తుంటే వారందరినీ కూడా దేవుడు తన ఉచితమైన కృప చొప్పున రక్షించాలని, అందరినీ కూడా తన రాజ్య వారసులుగా చేసుకోవాలని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను నువ్వు తృణీకరిస్తావా? ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేస్తావా అని చెప్పి ఈ దినమున ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. నా ప్రేమను నువ్వు ఎలాగ అర్థం చేసుకుంటున్నావు? నా కుమారుడు, నా కుమారి, నీవు ఎలాగో అర్థం చేసుకుంటున్నావో ఆలోచించుకో. అందుకనే నీకు ఈ 2025 సంవత్సరాన్ని కూడా నీకు దయా కిరీటంగా ఇచ్చా. ఏమిచ్చాడు? దయా కిరీటం ఇది. ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకొని
దేవునికి ఇష్టకరమైన బిడ్డగా జీవించాలి. దేవుని సన్నిధిలో ఏముందో తెలుసా? ప్రేమ, శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యత, ఇవన్నీ కూడా దాగి ఉన్నాయండి. అలాంటి ప్రేమమైన దేవుని విడిచిపెట్టి నీ జీవితాన్ని ఆయనకు అర్పించకుండా ఎంతకాలం జీవిస్తావు? ఎంతకాలం? చెప్పే కదా, ఏదో ఒక దినమున ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడే మనం నిత్యత్వాన్ని సంపాదించుకోవాలి. నిత్యత్వాన్ని సంపాదించుకుంటే అక్కడికి వెళ్ళి యుగాలు ఆయనతో కలిసి జీవిస్తాము. అందుకని ఒక నూతన పాట రాసా. మళ్ళీ నా మనస్సే నీకు మందిరముగా అలరించితి యేసయ్య అని పాడుకుందాం. నా మనసే నీకు మందిరముగా అలరించితి యేసయ్యా, నా మనసే నీకు మందిరముగా అలరించితి యేసయ్యా, వసించుము నా హృదయములు పరిశుద్ధుడ ఎల్లప్పుడూ, నివసించుము నా హృదయములు పరిశుద్ధుడ ఎల్లప్పుడూ, నా మనసే నీకు మందిరముగా అలరించితి యేసయ్యా. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో నా దేవా, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో నా దేవా, పూర్ణ శాంతి కలవానిగా చేసేదనని సెలవిచ్చితివే, పూర్ణ శాంతి కలవానిగా చేసేదనని సెలవిచ్చితివే, నా మనసే నీకు మందిరముగా అలరించితి యేసయ్యా, నా కనువే నీకు మందిరముగా అలరించితి యేసయ్యా. పరిశుద్ధాలంకృతముల్ ధరించుకొని నేను, పరిశుద్ధాలంకృతముల్ ధరించుకొని నేను ఆరాధించెద నిన్నే ఆత్మతో సత్యముతో, ఆరాధించెద నిన్నే ఆత్మతో సత్యముతో, నా మనసే నీకు మందిరముగా అలరించితి యేసయ్యా, నా కనువే నీకు మందిరముగా అలరించితి యేసయ్యా. అనుదినము నీ రక్షణ వార్తను ప్రకటించదను ప్రభువా, అనుదినము నీ రక్షణ వార్తను ప్రకటించదను ప్రభువా, నీతో కలసి యుగాయుగములు నీ రాజ్యములో నివసించుటకై
నీతో కలసి యుగాయుగములు నీ రాజ్యములు నివసించుటకై నా మనసే నీకు మందిరముగా లభించితి యేసయ్యా నా కనువే నీకు మందిరముగా లభించితి యేసయ్యా నివసించును ఎవరి హృదయంలో ఆయన నివసించాలని కోరుతారో మీరందరూ కూడా పాడండి. నా మనసే నీకు మందిరముగా అలరించితి యేసయ్యా నివసించును నా హృదయములు పరిశుద్ధుడ ఎల్లప్పుడూ నివసించును నా హృదయములు పరిశుద్ధుడ ఎల్లప్పుడూ పరిశుద్ధుడ ఎల్లప్పుడూ పరిశుద్ధుడ ఎల్లప్పుడూ. హల్లెలూయా గట్టి చెప్పండి. ఎవరి హృదయంలో నీ హృదయంలోకి దేవుడు రావాలని ఆశిస్తున్నాడు. ఈ రాత్రి సమయంలో ఆయన నీలోకి రావాలంటే నీ హృదయంలో నివసించాలంటే దేవునికి నీ హృదయంలో చోటిస్తావా ఆయన అడుగుతున్నాడు. నా కుమారుడా నా కుమార్తె నీ హృదయంలోకి వచ్చి నేను నివసించాలని ఆశిస్తున్నా. నీవు చోటిస్తే నీలోనికి వచ్చి నీ జీవితాన్ని మార్చివేస్తా. అలాగే ఈ బిడ్డలు ఏర్పాటు చేస్తున్న ఈ కూటాన్ని బట్టి కుటుంబానికి దేవుడు గత కాలం అంతా కూడా కాచి కాపాడి ఆదరించి కుటుంబానికి నూతన గీటని దయచేశాడు. మరి నీకు కూడా ఆయన పిలుస్తున్నాడు, నీకు కూడా ఇవ్వాలని. మరి నీవెప్పుడు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తావు? అక్కడ రాసింది కదా, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆమేన్.